చేతులేయి మా కాడ పనిచేయ. కొన్ని సినిమాలకు దేశంతో పని లేదు, భాషతో పని లేదు, దర్శకులతో కూడా పని లేదు. ఆ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో అలాంటి క్రేజ్ రాజమౌళి తెచ్చుకున్నాడు. ఈయన కంటే ముందు జేమ్స్ కెమెరూన్, క్రిస్టఫర్ నోలెన్ లాంటి దర్శకులకు అలాంటి క్రేజ్ ఉంది. వాళ్ళు ఏ భాషలో సినిమా చేసినా కూడా చూడడానికి ప్రపంచం మొత్తం వెయిట్ చూస్తూ ఉంటుంది. అలాంటి సినిమా ఇప్పుడు ఒకటి వస్తుంది, అదే అవతార్ 3. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. డిసెంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతోంది. ముఖ్యంగా మొదటి భాగం నేల మీద, రెండో భాగం నీటిలో జరుగుతుంది. మూడో భాగం నిప్పు మీద డిజైన్ చేశాడు జేమ్స్. పంచభూతాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా కథ రాసుకున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే నేల, నీరు అయిపోయాయి. ఇప్పుడు నిప్పు దగ్గరికి వచ్చాడు ఈ దర్శకుడు. అందుకే ఈ సినిమాకు అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టాడు దర్శకుడు జేమ్స్. ట్రైలర్తో ఒక్కసారిగా అంచనాలు మాత్రమే కాదు, బిజినెస్ కూడా పెరిగిపోయింది. అవతార్ 2 3 ఏళ్ల కింద 12,000 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మూడవ భాగం అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఇందులో విలన్ పాత్రగా పరిచయం కాబోతున్న వరంగ్ ఫస్ట్ లుక్ను మేకర్స్ ఈ మధ్య విడుదల చేశారు. అగ్నిశక్తులతో కూడిన నేవీ గణానికి చెందిన వరంగ్ పాత్ర చాలా మిస్టీరియస్గా, ఇంటెన్స్గా ఉండబోతున్నట్టు స్పష్టమవుతోంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా ఈ లుక్ తీర్చిదిద్దారు. డిసెంబర్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 2029లో అవతార్ 4, చివరి అవతార్ 5 డిసెంబర్ 2031లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించారు. పార్ట్ 2 కోసం ఎక్కువ టైం తీసుకున్న జేమ్స్ కెమెరూన్ మూడో భాగాన్ని మాత్రం కేవలం 2 ఏళ్లలోనే తెరకెక్కించారు. మళ్ళీ 4వ భాగం కోసం 4 ఏళ్లకు పైగానే టైం తీసుకోబోతున్నాడు. 5వ భాగం 8 ఏళ్లు తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో ఇండియాలో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నారు జేమ్స్. 16 ఏళ్ల కింద అవతార్ సినిమా అప్పట్లో ఇండియాలో ఉన్న ప్రతి రికార్డు కొల్లగొట్టింది. మన సినిమాలో కూడా వసూలు చేయలేని స్థాయిలో అది సంచలనాలు క్రియేట్ చేసింది. ఆ తర్వాత 10 ఏళ్లకు వచ్చిన అవతార్ 2 కూడా అదే స్థాయిలో మ్యాజిక్ చేసింది. ఇప్పుడు ఇందులో మూడో భాగం వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా అదిరిపోయే విజయం సాధిస్తుందని అంతా నమ్ముతున్నారు. ఇండియాలోనే దాదాపు 300 కోట్ల బిజినెస్ చేస్తుంది ఈ సినిమా. పండోరాలోనే విభిన్నమైన ప్రదేశం ఇందులో చూపించబోతున్నారు. అవతార్ తొలి 2 భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయని ఊరిస్తున్నారు కెమెరూన్. దీనికోసం సరికొత్త ప్రపంచంతో పాటు టెక్నాలజీ కూడా వాడినట్లు తెలిపారు ఆయన. ఖచ్చితంగా అవతార్ 3 ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అవుతుందంటున్నారు ఆయన. మొత్తానికి పార్ట్ 1లో నేల, 2లో నీరు అయ్యాయి. ఇప్పుడు 3లో నిప్పు ఉండబోతోంది. ఇక పంచభూతాల్లో ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి.